బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21 తేదీన జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చే అవకాశం ఉంది అని వార్తలొస్తున్నాయి. ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే టాప్ 2లో కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ ఉన్నట్టు సమాచారం. ఇమ్మాన్యుయల్ మిస్డ్ కాల్స్‌లో లీడింగ్‌లో ఉండటం వలన టాప్ 2కి చేరుకుంటాడు అని చెప్తున్నారు. తనూజ మూడో స్థానంలో ఉంది. అన్ని సీజన్లు చూస్తే తనూజ ఏడ్చినంతగా మరి ఏ కంటెస్టెంట్ ఏడవలేదు. మొదట్లో సింపతి వచ్చినా ఆ తర్వాత జనం తిరస్కరించారు. ఏ ఎపిసోడ్ చూసినా అలగటం, అరవటం, ఏడవటం చూసి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలా వద్దా అనే భావనలోకి వెళ్ళిపోయారు. తనూజకి కన్నడ కన్నీటి కాంత అనే పేరొచ్చింది. తెలుగు వాళ్ళు బిగ్ బాస్ 8 సీజన్లో కన్నడ నిఖిల్ని విన్నర్ చేశారు. నిఖిల్ అద్భుతంగా ఆడి విన్నర్ అయ్యాడు. టాస్క్లు ఆడినప్పుడు చాలాసార్లు రీతూతో కలిసి అన్ఫేర్గా ఆడటం తనూజకి మైనస్ అయింది. లాస్ట్ ఇయర్ కన్నడ విన్నర్, ఈ ఇయర్ కూడా కన్నడ విన్నర్ అయితే ఇంకా తెలుగు బిగ్ బాస్ ఎందుకు అని కొంతమంది అంటున్నారు. డెమాన్, పవన్ టాస్క్లో ప్రతిభ చూపించడం, సంజన సహనం, నిజాయితీ, ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్, ఆశ్చర్యంగా ఎక్కువ టాస్క్లు గెలవటం, కళ్యాణ్ నిజాయితీతో ఆడటం ఇవన్నీ సీజన్ని నిలబెట్టాయి. ఇమ్మాన్యుయల్ అయితే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అత్యధికంగా 3 సార్లు కెప్టెన్ అయి రికార్డ్ సృష్టించాడు. అంతేకాకుండా బిగ్ బాస్ చరిత్రలోనే ఊహించని విధంగా అత్యధిక టాస్క్లు గెలిచాడు. ఇవన్నీ అతన్ని టాప్ 2కి చేరుకునేలా చేశాయి. కళ్యాణ్కి వస్తున్న ఆదరణ కారణం అతను చాలా వరకు నిజాయితీగా ఉండటమే. కళ్యాణ్కి ఎవరితోనూ గొడవలు లేవు. స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు జనానికి హీరోలా కనిపించాడు. అదే అతనికి భారీగా ఓట్లు పట్టానికి కారణం. మూడో వారంలోనే ఇమాన్యుయల్కి ఆదరణ రావడంతో తనూజ పిఆర్ హౌస్ బయట ఇమాన్యుయల్ని అటాక్ చేయటం మొదలుపెట్టారు. టాప్లో ఉన్నాడని తెలుసుకుని హౌస్ లోపల కూడా అతనికి వ్యతిరేకంగా మారింది తనూజ. ఇది గమనించని ఇమాన్యుయల్ అమాయకంగా నా ఫ్రెండ్ తనూజ అంటూ కాలయాపన చేసి రైవల్రీ లేకుండా చేసుకున్నాడు. బిగ్ బాస్లో కంటెస్టెంట్లు గెలవాలి అంటే అన్యాయం జరిగినప్పుడు గట్టిగా ప్రశ్నించాలి. తనూజ విషయంలో ఇమాన్యుయల్ అలా చేయకపోవటం మైనస్. కళ్యాణ్ సంచలగ్గా ఉన్నప్పుడు తనూజకు కూడా ఎదురు తిరిగి స్టాండ్ తీసుకున్నాడు సంజన సుమన్ శెట్టి టాస్క్ విషయంలో. అయితే ఇమాన్యుయల్ ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్ చేయనంత ఎంటర్టైన్మెంట్, టాస్క్లు గెలవటం, మంచి బంధాలు పెట్టుకోవటం అన్నింట్లో అదరగొట్టాడు. ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. విన్నర్ని కానీ టాప్ 2 కానీ నిర్ణయించేది మిస్డ్ కాల్ ఓటింగ్. దీనిలో ఇమాన్యుయల్కి అధిక ఓటు నమోదవుతున్నాయి అంటున్నాడు. కళ్యాణ్ కానీ ఇమాన్యుయల్ కానీ ఇద్దరిలో ఎవరు గెలిచినా జనం సంతోషిస్తారనేది నిజం. తనూజికి అతిపెద్ద పిఆర్ ఉన్న ఆమెకి సంజన రూపంలో ఓట్లు చీలిక రావడంతో మైనస్ అయింది. మహిళా ఓట్లు సంజనకి అత్యధికంగా పడుతున్నాయంటున్నారు. అది కాకుండా కన్నడ ఓట్లు కూడా సంజనకి భారీగా పడుతుండటంతో తనూజ ఓట్లకి గండిపడింది. అయితే బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం ఆమె బిగ్ బాస్ ముద్దు బిడ్డ, ఆమెకు అనుగుణంగా స్క్రిప్ట్ నడిపిస్తున్నారు, ఆమెను గెలిపిస్తారు అని ఆరోపణలు చేశారు. దానికి తోడు తనూజ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్ట్ అని నాగార్జున గారు లాంచ్ రోజున అంటుందనటంతో బిగ్ బాస్ అభిమానుల్లో అనుమానాలు పెంచాయి. ప్రతి సీజన్లో జరిగినట్టే ఈ సీజన్లో కూడా బ్రీఫ్ కేస్ ఆఫర్లు ఉండొచ్చు. డెమోన్, పవన్, సంజన ఖచ్చితంగా ఆఫర్ని తీసుకుంటారు అని వారి మాటలు బట్టి తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ 5th ఫైనలిస్ట్కి ఆఫర్ ఇవ్వకపోవచ్చు. తనూజ్కి వైల్డ్ కార్డ్స్ రూపంలో టాప్లో ఉన్నాం అంటూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వలన గెలుస్తున్నా అనే ధీమాతో ఆమె ఆఫర్ తిరస్కరించవచ్చు. అలాగే ఇంతవరకు ఎంటర్టైనర్ ఎవ్వరూ బిగ్ బాస్ విన్నర్ అవ్వలేదు అని ఆలోచన చేసి ఇమాన్యుయల్ కూడా ఆఫర్ తిరస్కరించే అవకాశం ఉంది. ఒకవేళ విన్నర్ అవ్వకపోతే ఇది ఇమ్మాన్యుయల్కి పెద్ద నష్టం అనుకోవాలి. సీజన్ మొత్తం అద్భుతంగా ఆడి క్యాష్ ఆఫర్ తీసుకోలేని పరిస్థితి వస్తే అది దురదృష్టమే అవుతుంది. ఓటింగ్ పూర్తయినాక క్లారిటీ వస్తుంది కాబట్టి ఇమాన్యుయల్కి గ్రాండ్ ఫినాలే రోజున ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది ఇమాన్యుయల్ టీం చేయాల్సిన పని. ఆఫర్ తీసుకోవాలా వద్దా అని. ఇమాన్యుయల్ని విన్నర్ని చేయకపోతే బిగ్ బాస్ టీం ముందుగా తెలియపరిస్తే అతనికి న్యాయం చేసినట్టు అవుతుంది. అయితే సంజన భారీగా ఓట్లు చీల్చడం వలన ఇమాన్యుయల్ విన్నర్ అయ్యే అవకాశం పెరిగింది. ఈ రకంగా మమ్మీ సంజన ఇమాన్యుయల్కి సాయం చేసినట్టే టాప్ 5కి వచ్చి. కళ్యాణ్ ఓటింగ్లో దూసుకుపోతున్నట్టు కొంతమంది చెప్తున్నా ఫినాలే రోజు క్యాష్ ఆఫర్ తీసుకుంటే విన్నర్ ఎవరు అనేది మరింత జట్లమవుతుంది. ఓటింగ్ పూర్తయ్యాక కళ్యాణ్, ఇమాన్యుయల్లు టాప్ 2లో ఉంటే నాగార్జున గారు హౌస్లోకి ఎంటర్ అయ్యి క్యాష్ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. క్యాష్ ఆఫర్ తీసుకున్న వాళ్ళు రన్నర్గా, తీసుకోని వాళ్ళు విన్నర్ అయ్యే అవకాశం ఉంది. గ్రాండ్ ఫినాలే రసవత్తరంగా ఉండబోతుంది అనేది సుస్పష్టం. ఆట బాగా ఆడిన వాళ్ళే విన్నర్ అవ్వాలని కోరుకుందాం. మీ ఉద్దేశంలో విన్నర్ ఎవరు అన్నది కమెంట్స్లో తెలియజేయండి.
ఒకవేళ మీకు డెమాన్ పవన్, సంజనలు విన్నర్ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తే తప్పకుండా కామెంట్స్‌లో తెలియజేయండి. మీకు ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.